గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా మనము తెలుసుకున్నాం. వ్యవసాయదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ వ్యవసాయదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే నీటిపారుదలలో కానీ తక్కువగా ఉండడం, విక్రయ కార్యక్రమాలు తక్కువగా ఉండడం, వ్యవస్థాపక కారణాలు, ఆర్థిక కారణాలు, పేదరికము, నిరక్షరాస్యత, నిరుద్యోగిత, సరైన పరిజ్ఞానం లేకపోవడం, మార్కెట్లో దళాలు ఉండిపోవడం, తర్వాత ఇంకా ఆర్థికపరమైన సేవలతో పాటు గొడవలు, వ్యక్తులకు మధ్య గొడవలు, పంట పొలాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సరిగ్గా తగాదాలు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు ఎదుర్కొన్నటువంటి సమస్యలుగా మనం చెప్తాం. దాదాపు 40% వరకు ఒక పంటను, తర్వాత 27 వరకు అంతర్ పంటలు పండించే ల్యాండ్స్ కూడా ఉంటాయని చెప్పండి. వాడు ఏ పంటను పండించినా సరే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రం కామన్గా ఉన్నాయని కూడా గుర్తించాం. ఈ సమస్యలను అధిగమించడం కోసం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే నాబార్డ్ 1982లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనేది దీనికంటే ముందుగానే 1969లో వ్యవసాయదారుల కమిషన్ అనేది ఒకటి 69లో ఏర్పడింది. 69లో అందులో భాగంగానే MFDA, అందులో భాగంగానే SFDA, MFAL అనే పథకాలను కొన్ని స్ట్రీమ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత డౌన్ థియరీ అనేది ఉంటుంది, దాన్ని మనం చూద్దాం. SFDA అనగా స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ. MFA అనగా మార్జినల్ ఫార్మర్ అగ్రికల్చర్ లేబర్. అగ్రికల్చర్ లేబర్, SFDA, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్ అగ్రికల్చర్ లేబర్ అనే అంశాలు అనే రెండు స్ట్రీమ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది చూసుకోవాలి. ఇప్పుడు SFDA స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏంటండి? చిన్నకారు రైతులు అంటే తక్కువ కమతం చేస్తున్నటువంటి రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని ఖచ్చితంగా 100కు 100% అభివృద్ధి అయ్యేలాగా ప్రభుత్వమే ఈ బ్యాంకుల ద్వారా ప్రోత్సహించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే MFG మార్జినల్ మార్కెట్ ఫార్మర్ అగ్రికల్చర్ లేబర్ అంటే ఉపాంత రైతుల అభివృద్ధి పథకం. ఉపాంత రైతులు అంటే వ్యవసాయం చేస్తున్నవాడు వ్యవసాయదారు. మరి వ్యవసాయం కోసం కూలి చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. వాడు నిత్య జీవితంలో కూలిని మాత్రమే అవలంబిస్తూ ఉంటారు. ఎర్నింగ్ లేబర్ లేదా డైలీ వైజ్ లేబర్ అని కూడా మనం చెప్పవచ్చు. వాళ్ళు MFA చూస్తాం. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఒక్కరిని కూడా అంటే క్రింద స్థాయి నుండి పండిస్తున్నటువంటి పెద్ద రైతుల వరకు కూడా వీటన్నిటినీ కూడా మనం అవలంబించడం, ఈ స్ట్రీమ్స్ నుంచి వాటికి 100కు 100% వచ్చేలాగా, 100కు 100% వాళ్ళకి సరైన న్యాయం జరిగేలాగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఇటువంటి లాస్ కాకుండా చూడడం నాబార్డ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రోత్సహించి ఈ స్ట్రీమ్స్ ఏర్పాటు చేసి వీటి ద్వారా కొద్ది వరకు వాళ్ళకి లబ్ధి పొందే విధంగా అగ్రికల్చర్ సెక్టర్లో భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్నకారు రైతులు కానీ అట్లీస్ట్ లేబర్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ లేబర్ని కూడా అభివృద్ధి చేయడంలో, వారి ఆర్థికంగా ముందంజలో కూడా ఈ నాబార్డు అనే పద్ధతి ద్వారా 100కు 100% వాళ్ళకి మెరుగుపడేటట్లు, న్యాయం జరిగేటట్లు ఆర్థికపరమైనటువంటి విధానాలు అనుసరించే విధంగా చర్యలు తీసుకోవడం అనేది ఈ పథకాల ద్వారా మనము
చూస్తుంటాం. అలాగే డౌన్ థియరీ అనేది ఒకటి ఉంది, మనం చూద్దాం. డౌన్ థియరీ అదేవిధంగా ట్రికల్ డౌన్ థియరీ అంటాం దాన్ని. ట్రికల్ డౌన్ థియరీ దీని గురించి కూడా అడుగుతూ ఉంటాడు. ఇది అయిపోతే మనకి ఈ మోడ్యూల్ అయినట్టే, ఏమన్నా అయినట్టే. మోడ్యూల్ నెంబర్ 2 మనం నెక్స్ట్ చూడవచ్చు. ట్రికల్ డౌన్ థియరీ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రికల్ డౌన్ థియరీ అంటే 1980 1980 వరకు కూడా ఈ ట్రికల్ డౌన్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్రికల్ డౌన్ థియరీ అంటే ఏంటంటే కేవలం వ్యవసాయ రంగంలో సాంకేతిక పద్ధతులు చిన్నకారు సన్నకారు రైతులు పెద్ద రైతులు అనే భేదాలు లేకుండా అందరికీ కూడా వ్యవసాయ ఆధునిక పద్ధతులు అవలంబింపజేయడమే ట్రికల్ డౌన్ థియరీ. ట్రికల్ డౌన్ థియరీ ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ట్రికల్ డౌన్ థియరీ అంటే ఇక మనకు పురాతనంగా వ్యవసాయం అంటే 1980-70 ఆ దశాబ్దంలో మనం చూసినట్లయితే కేవలం ట్రాక్టర్ ఉపయోగించేవాడు కాదు, వ్యవసాయ పద్ధతులు నాగలను ఉపయోగించేవాడు, హార్వెస్టర్ మిషన్స్ ఉపయోగించేవాడు కాదు, కుప్పను ఉంచుకోవడం ఇట్లాంటివి వరి రంగంలో ఉపయోగించేవాడు. ఇప్పుడు ఏమైనా 1980 దశాబ్దం నుండి కేవలం డబ్బు ఉన్న వాళ్ళు అంటే ధనిక రైతులు మాత్రమే ఈ పురాతనమైన పద్ధతులను పక్కన పెట్టి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు, మార్కెటింగ్ కమిటీలు, తర్వాత ప్రభుత్వం యొక్క కమిషన్స్, ఆ శాఖలు, అగ్రికల్చర్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఏకమయ్యి ఏం చేసే కేవలం అభివృద్ధి చెందినటువంటి వ్యవసాయ రంగాలు లేదా ధనికమైనటువంటి వ్యవసాయదారులే కాదు, అట్టడుగునటువంటి వర్గాల వారు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఉపాధి రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు అందరూ కూడా ఈ ఆధునిక పద్ధతిని అవలంబించాలి అని చెప్పినటువంటి థియరీని ట్రికల్ డౌన్ థియరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ట్రికల్ డౌన్ థియరీ అనగా 5 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. అసలు ఆ పదం వినాలి కదా, ఆ పదం వింటేనే కదా మనకు వచ్చేది అర్థమైంది. ట్రికల్ డౌన్ థియరీ అనగా ఎటువంటి భేదాలు లేకుండా చిన్నకారు సన్నకారు రైతుల దగ్గర నుంచి పెద్ద రైతుల వరకు, ఉపాంత రైతుల వరకు అందరూ కూడా సాంకేతికపరమైన ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయాన్ని చేపట్టడమే ట్రికల్ డౌన్ థియరీ. ఏ థియరీ అంటాం ఇది? ట్రికల్ డౌన్ థియరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. SFDA అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ అనే అంశాలతో పాటు మనం ట్రికల్ డౌన్ థియరీ 2 క్వశ్చన్స్ అడుగుతాడు. SFDA, FFA గురించి వివరించి ఒక వ్యాఖ్య రాయండి అంటాడు. అంటే ఉపాంత శ్రామికులు మరియు చిన్నకారు రైతుల గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు. చిన్నకారు రైతులు, ఉపాంత రైతుల గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు తెలుగులోనే. అంటే నేను ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో ఎబ్రివేషన్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా కూడా మీరు రాసుకోండి. చిన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ, చిన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ, ఉపాంత రైతుల ఉపాంత వ్యవసాయ కూలీలు అని కూడా రాసుకోవచ్చు. ఉపాంత వ్యవసాయ కూలీలు లేదా ఉపాంత వ్యవసాయ శ్రామికులు. శ్రామికులు అనే పదమే కీలకమైనది. అది ఆ పదం బెటర్, ఆ పదం ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శ్రామికులే కదా, అందరికి ఓకే. ఈ రెండు కూడా ఇలా అడుగుతాడు. చిన్నకారు రైతుల గురించి మరియు ఉపాంత రైతులు లేదా ఉపాంత వ్యవసాయ కార్మికుల గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు. 5 మార్క్స్. ఆ స్ట్రీమ్స్ ఏ పేరు కోసం కేటాయించి 100% కూడా పేరు కలిగేటట్టుగా చేసింది గవర్నమెంట్. దీనికోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. అట్లాగే ట్రికల్ డౌన్ థియరీ చెప్పింది ఏంటంటే 1980వ దశాబ్దం వరకు కూడా కేవలం ధనిక రైతులు మాత్రమే ఆధునిక పద్ధతులు అవలంబించారు. అలా కాకుండా 1980 నుంచి ప్రతి ఒక్కరూ కూడా తక్కువ చిన్నకారు సన్నకారు రైతు పద్ధతుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆధునిక పద్ధతులు అవలంబించి వ్యవసాయం చేపట్టాలి అని చెప్పినటువంటి థియరీయే ట్రికల్ డౌన్ థియరీ. దీని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు అన్నీ కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్థించాయి. ప్రతి వ్యక్తి కూడా ఆర్థికవేత్తలు కానీ, సంచాలకులు కానీ,
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి కమిషనర్స్ కానీ కమిషనరేట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ట్రికల్ డౌన్ థియరీని అభివృద్ధి పరిచారు, సమర్థించడం జరిగింది. ఈ ట్రికల్ డౌన్ థియరీ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? చిన్నకారు రైతుల దగ్గర నుంచి పెద్ద రైతుల వరకు కూడా అందరూ కూడా ఎటువంటి భేదాలు లేకుండా ఆధునిక పద్ధతులు అవలంబించి వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి థియరీ ట్రికల్ డౌన్ థియరీ. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లెసన్ ను స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేసే ముందు ఈ రెండు బాగా గుర్తుంచుకోండి. 1969లో ధరల కమిషన్తో పాటు ఈ ఫార్మర్ సీడ్ గురించి స్ట్రీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీడు రెండు క్వశ్చన్స్ అడుగుతాడు ఈ ఫస్ట్ లెసన్ లో. ఒకటి ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ లేదా వ్యవసాయ శ్రామికుల గురించి వివరించండి అని ఒక క్వశ్చన్, లేదా ట్రికల్ డౌన్ థియరీ గురించి అడుగుతాడు. ఈ ట్రికల్ డౌన్ థియరీ గురించి చక్కగా రాయాలి అంటే మీరు వినగలగాలి. ట్రికల్ డౌన్ థియరీ నేను మళ్ళీ చెప్తున్నాను. చిన్నకారు రైతులు, చిన్న రైతు దగ్గర ఎకరం పనిచేస్తున్నటువంటి రైతు దగ్గర నుంచి 100 ఎకరాలు పనిచేసే రైతు వరకు కూడా ఆధునిక పద్ధతులను అవలంబించి విత్తనాల్లో కానీ, వ్యవసాయాన్ని సేద్యం చేయడంలో కానీ, పురుగు మందులు ఉపయోగించడంలో కానీ, ఇంకా సాంకేతిక పరమైన పిచికారీ చేసే విషయంలో కానీ, స్ప్రే చేసే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని ట్రికల్ డౌన్ థియరీ అంటారు. ఇది అనేక ఆర్థికవేత్తలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, రైతులు కూడా వీటిని సమర్థించారు. ఎందుకంటే పురాతన పద్ధతులు నాగళ్లను వీటన్నిటిని అవలంబించడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది, ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఇప్పుడు ఎంత 1 అవర్లోనే 1 ఎకరా 2 ఎకరాస్ భూమిని దుక్కుతుండడం సరిపోతుంది ట్రాక్టర్ ద్వారా. సో ప్రొఫెసర్ హ్యాట్, తర్వాత ప్రొఫెసర్ గియాన్, తర్వాత ఎంఎస్ మిల్, జేబీ సే అంటే ఆర్థికవేత్తలు కూడా ఇన్నోవేషన్ స్పిరిట్ షూపీటర్ మన ఆర్థికవేత్తలు కూడా ఏం చెప్పారంటే ఆధునిక పద్ధతులు ఉపయోగించే వ్యవసాయ రంగంలో కూడా అప్పటి వరకు ఎటువంటి ఉత్పత్తి ఉండదు, ఇటువంటి ఆదాయం కూడా ఉండదు, ఆధునిక పద్ధతుల ద్వారానే ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అంటే ఇటువంటి ఆర్థికవేత్తలు. కాబట్టి ఈ ట్రికల్ డౌన్ థియరీకి నూతన ఆర్థిక పద్ధతిని అవలంబించడమే ట్రికల్ డౌన్ థియరీ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్టిక్యులర్ ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు చదువుకుంటున్న ఫైనల్ ఇయర్ A1 A2 రెండు పేపర్లు కూడా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాలే కాబట్టి కేవలం అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఈ సెకండ్ మాడ్యూల్లో మనము ఏం నేర్చుకుంటామంటే వ్యవసాయ విత్తనము. సెకండ్ మాడ్యూల్ లెసన్ పేరు ఏంటంటే సెకండ్ యూనిట్ పేరు వ్యవసాయ విత్తనం. ఫినాన్స్, వ్యవసాయ విత్తనం. అసలు వ్యవసాయ విత్తనం అంటే ఏంటి? విత్తము అంటే ఏంటి? టెక్నాలజీ ప్రకారం విత్తము అన్న విత్తము, ద్రవ్యము, మూల్యము, ఇవన్నీ పర్యాయ పదాలు ఉపయోగిస్తాం. ద్రవ్యానికి ఉన్నటువంటి డబ్బు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా వివరించవచ్చు. మరి విత్తము అనేది కన్నా విత్తము అనగా కూడా ద్రవ్యమే. ఇప్పుడు విత్తము అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వము లేదా ప్రైవేట్ రంగాలు వ్యవసాయం చేసుకోవడం కోసం ప్రభుత్వ సంస్థ నుంచి కానీ ప్రైవేట్ సంస్థ నుంచి కానీ ఆ రైతులు కొంత రుణాన్ని సేకరిస్తూ ఉంటారు. ఆ రుణాన్ని సేకరించడానికి విత్తము అని చెప్పాం. మళ్ళీ వీళ్ళు తిరిగి చెల్లిస్తారు. విత్తము అంటే ద్రవ్యం తెచ్చుకోవడం, మళ్ళీ వినియోగించుకోవడం, మళ్ళీ తిరిగి చెల్లించడం. దానికి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన అండర్స్టాండింగ్స్ బట్టి, ఆ రెండు వ్యక్తులు లేదా రెండు సంస్థల మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలా, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదు అనేది కాంప్రమైజేషన్లో వాళ్ళు చూసుకుంటారు. అది ఏది ఏమైనప్పటికీ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలి అంటే ఫినాన్స్ అనేది కావాలి. మైక్రో ఫినాన్స్ కావచ్చు, ఏదైనా ఫినాన్స్ అంటే విత్తము, డబ్బులు తెచ్చుకోవడం. ఇట్లాంటి విత్తనం అనేది సేకరించి వ్యవసాయం చేయడాన్ని ఎన్ని రకాలుగా చెప్పామంటే రెండు రకాలుగా చెప్పాం. రెండు రకాలుగా చెప్పడం జరిగింది. విత్తము, వ్యవసాయదారుడు విత్తాన్ని సేకరించడంలో, వ్యవసాయదారుడు విత్తము సేకరించడంలో రెండు సంస్థలు ఉంటాయి. ఒకటి ఏంటంటే
ఆర్గనైజేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, నాన్ ఆర్గనైజేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి రెండు రకాల విత్తాలు సేకరించడం, రెండు రకాల సంస్థలు ఉంటాయి. ఆర్గనైజేషనల్ అనగా వ్యవస్థాపూర్వకమైన అని అర్థం. వ్యవస్థాపూర్వక విత్త సంస్థలు, వ్యవస్థాపూర్వక విత్త సంస్థలు. నాన్ ఆర్గనైజేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వ్యవస్థయేతర లేదా వ్యవస్థ పూర్వకం కాని విత్త సంస్థలు. వ్యవస్థాపూర్వకం కాని విత్త సంస్థలు అంటే రెండు రకాల నుండి అతను రుణాలు సేకరించి వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం ఎంతనే కదా మనం మాట్లాడుతుంది. ముందు లెసన్ నెంబర్, లెసన్ టాపిక్ ఏంటో, లెసన్ టైటిల్ మనకి తెలియాలి. లెసన్ టైటిల్ కూడా తెలియకపోతే అందులో ఏం డిస్కస్ చేస్తున్నావో మనకు తెలియదు. ఫస్ట్ లెసన్ ఏం డిస్కస్ చేసాం? A1 పేపర్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం గురించి తెలుసుకున్నాం. ఏపీ అగ్రికల్చర్ సెక్టర్ ఎంతవరకు భూభాగం ఉంది, ఎంతవరకు నీటిపారుదల అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు సేద్యం చేయడం అనేది జరుగుతుంది, సేద్యం చేస్తున్నటువంటి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనే అంశాలన్నీ కూడా మనము ఫస్ట్ మోడ్యూల్లో మనం తెలుసుకుంటాం. మరి ఇప్పుడు నెక్స్ట్ మోడ్యూల్ సెకండ్ లెసన్ ఏంటంటే వ్యవసాయ విత్తం గురించి తెలుసుకుంటున్నాం. ఈ వ్యవసాయ విత్తం అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఉన్నాడో అతను ఆ పంటను పండించడం కోసం లేదా భూమిని సేద్యం చేయడం కోసం ఆర్థిక వనరులు అవసరం అవుతాయి. ఆర్థిక వనరులు అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు, పెట్టుబడి, ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అతను ఏం చేస్తాడంటే రెండు రంగాల దగ్గర నుంచి అతను ఆధారపడి మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించే అవకాశం అతనికి ఉంటుంది. అది ఇంట్రెస్ట్ రూపంలో కానీ, సాధారణ వడ్డీతో కానీ, లేకపోతే అసలు వడ్డీ లేకుండా. అట్లాంటి ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయంటే రెండు రకాల సంస్థలు. ఒకటి వ్యవస్థాపూర్వకమైనటువంటి విత్త సంస్థలు, వ్యవస్థాపూర్వకం కాని విత్త సంస్థలు అనేవి రెండు రకాలు ఉన్నాయి. మొట్టమొదటి వ్యవస్థాపూర్వకమైన విత్త సంస్థలకు ఉదాహరణలు ఏంటి అంటే బ్యాంకులు, అంటే వ్యవస్థలు ఉంటాయి కదా, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి అని అర్థం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే వాటిని కూడా వ్యవస్థాపూర్వకమని, ప్రభుత్వ ఆధ్వర్యంలో లేని ప్రైవేట్ సంస్థలు ఏమన్నారంటే వ్యవస్థాపూర్వకం కాని విత్త సంస్థలు అని చెప్పాలని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్గనైజేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపూర్వకమైనటువంటి సంస్థలు బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, వ్యవసాయ బ్యాంకులు, గోదావరి గ్రామీణ బ్యాంకులు ప్రభుత్వ సంస్థలనే ఉండాలి. ఆర్బీఐ మొదలైనవన్నీ కూడా వ్యవస్థాపూర్వక విత్త సంస్థలుగా మనం చెప్పచ్చు. మొదలైన వాటన్నిటిని కూడా వ్యవస్థాపూర్వక విత్త సంస్థలుగా చెప్పచ్చు. వ్యవస్థాపూర్వక విత్త సంస్థలు కార్యేమి అంటే స్నేహితుల దగ్గర నుండి తీసుకుంటాడు, పంటలు సేద్యం చేసుకుంటాడు. బంధువుల దగ్గర నుండి తీసుకుంటాడు, పంటలు సేద్యం చేసుకుంటాడు. అవ్యవస్థీకృతమైనవి అంటే వ్యవస్థాపూర్వకం కానివి. తర్వాత మధ్యవర్తుల దగ్గర నుండి, దళారుల దగ్గర నుండి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుండి, ఇంకా కొన్ని ప్రైవేట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి తీసుకుంటారు. ఇట్లా తీసుకుని కొంతవరకు వాళ్ళు సేద్యం చేసుకుని ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం చెప్తే ఇట్లా రెండు రకాలుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమన్నారంటే వ్యవస్థాపూర్వకమైనవి, వ్యవస్థాపూర్వకం కానివి సంస్థలు అని చెప్పడం అనేది మనము చూస్తూ ఉన్నాం. అట్లా ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ఆర్గనైజేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ఆర్గనైజేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ మధ్య భేదం ఏంటి అంటే ఇది మనం భేదం మనం చూడొచ్చు. అంటే సింపుల్ గా వ్యవస్థాపూర్వకమైనటువంటి సంస్థలు అనేవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. ఏమైనా లాస్ వచ్చినా, పంట ప్రాబ్లం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, రుణమాఫీ అని వాటిని తీసివేయడం అని, లేకపోతే ఎక్స్పీడ్ చేయడం అని, లేకపోతే ఎక్స్టెండ్ చేయడం అని, తర్వాత 4 సంవత్సరాల్లో చెల్లించుకోవచ్చు అని ఇట్లా అవకాశాలు ఉంటాయి. కానీ వ్యవస్థాపూర్వకమైన కార్మిక సంస్థలు అట్లాంటి అవకాశాలు ఉండవు. పంట పోతే పోయిందయ్యా, డబ్బులు ఇచ్చి అంటాడు. దళారులు కానీ, మధ్యవర్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వడ్డీ వ్యాపారస్తులు కానీ, బంధువులు కానీ, స్నేహితుల మధ్య కూడా ప్రాబ్లం వస్తుంది. ఆర్థిక పరంగా వాడు లాస్ అయ్యారని చెప్తే స్నేహితులు ఊరుకోడు. ఏమంటాడంటే మన స్నేహితుల తర్వాత కానీ డబ్బు ఇచ్చేయి అని అంటాడు. అంటే ఎందుకు ఈ విషయం ఎందుకు జరుగుతుంది? రెండింటి మధ్య తేడా అంటే వ్యవస్థీకృతంలో ఉంది కాబట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి. ఇది ప్రభుత్వానికి వెనకబడి ఉంది, ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. ఉదాహరణకు సపోర్ట్ ద ప్రైసింగ్ రాలేదనుకోండి, వ్యవస్థీకృత రంగంలో అప్పు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. మ్యాక్సిమం కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి,
అట్లా కమర్షియల్ బ్యాంక్స్ కూడా వ్యవసాయానికి సంబంధించి లోన్స్ ఇస్తూ ఉంటారు. ఆర్బీఐ కూడా దాని మీద ప్రత్యేకమైన నిఘా వస్తుంది. తర్వాత సహకార సంస్థలు ఉంటాయి. సహకార పూర్వకంగా అగ్రికల్చర్ సెక్టర్ సహాయ సహకారాలు అందించడం కోసం బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అభివృద్ధి చేయడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. వీళ్ళకి లోన్స్ ఇస్తాయి, లోన్ దగ్గర తీసుకుంటాయి. పంట నష్టం కానీ వస్తే మళ్ళీ తిరిగి ఆ నష్టపరిహారం ఇచ్చే విధంగా, ఒకవేళ పంటకు సరైన ధర కానీ సరైన మద్దతు ధర కానీ లేకపోతే ఆ సంవత్సరం కూడా ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెండ్ చేసే విధంగా నెక్స్ట్ ఇయర్ వాటి నుంచి తిరిగి చెల్లించుకోమని చెప్పి స్టే ఇవ్వడం. అట్లాగే వీటి మీద న్యాయస్థానాలు కూడా పరిరక్షిస్తాయి. న్యాయ సమీక్ష కూడా గురవుతూ ఉంటాయి. న్యాయస్థానాల రక్షణ కూడా ఇన్స్టిట్యూషనల్ పూర్వపడినటువంటి విత్త సంస్థల మీద ఉంటుంది. న్యాయస్థానం మీద ఉందనుకో, న్యాయస్థానం సో వాళ్ళు లాస్ అయ్యారు కాబట్టి వాళ్ళని పీడించడం కానీ చేయొద్దు. సో వాళ్ళ పంటను వాళ్ళే పండించుకునే విధంగా ఇది నిర్ణయం తీసుకుంటారు. మరి వ్యవస్థీకృతం కాని ఏమున్నాయి అంటే, వ్యవస్థాపకం కాని సంస్థల బంధువులు, స్నేహితులు, వడ్డీ వ్యాపారస్తులు, మధ్యవర్తులు, దళారులు, బంగారాలు తాకట్లు పెట్టుకునేవాళ్ళు, ఆస్తులు, స్థిరాస్తులు నిల్వచుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులుగా మనం చూస్తాం. వీటన్నిటిని కూడా వ్యవస్థాపకం కానీ విత్త సంస్థలు కానీ మనం తెలుస్తాం. ఈ రెండింటి మధ్య తేడా తెలిస్తే మనకు చాలు. ఈ రెండింటి మధ్య భేదం అనేది మనకు తెలిస్తే చాలు. దీని ద్వారా మనం ఆటోమేటిక్గా వ్యవస్థీకృతం అంటే వ్యవస్థీకృతం కాని రంగం అంటే మనకు చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేద్దాం వ్యవస్థీకృతం. సో కొన్ని విషయాలు చూడండి. తర్వాత చూడండి, వ్యవస్థాపకమైనటువంటి సంస్థలు, వ్యవస్థాపకం కానీ సంస్థల మీద మాట్లాడాలి. వ్యవస్థాపక సంస్థలు చూస్తే వాణిజ్య బ్యాంకులు అంటే ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఓవర్సీస్, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ కానీ మనం చూస్తాం. సో ఆ బ్యాంకులు. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, సప్తగిరి బ్యాంకు, గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర అభివృద్ధి బ్యాంకు మొదలైన వాటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. అట్లాగే సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే సహకార సంస్థలు అని చెప్తారు. అట్లాగే ఆర్బీఐ అంటే ప్రభుత్వం కూడా, ఇవన్నీ కూడా ప్రభుత్వాధీనంలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వము మరియు ఆర్బీఐ కూడా. ఏ విషయం మనం మాట్లాడుతున్నాం? వ్యవసాయదారుడు పంట పండించడం కోసం ఎటువంటి ఆర్థిక వనరులను సేకరిస్తాడు, ఎవరెవరి దగ్గర సేకరిస్తాడు అన్నాం. కాబట్టి క్వశ్చన్ అది. విత్త మార్గాలను వివరించండి అంటే వ్యవసాయదారుడు విత్త మార్గాలు 10 మార్క్స్ అడుగుతాడు. సెకండ్ లెసన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది ఇది అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, వ్యవసాయదారుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఫస్ట్ లెసన్ లో చెప్పడం జరిగింది. రెండవ వచ్చేటప్పటికి వ్యవసాయదారుడు వ్యవసాయ విత్తాన్ని ఏ సంస్థల ద్వారా రాబడతాడు, వ్యవసాయ విత్తం గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు. వ్యవసాయ విత్తం గురించి ఒక వ్యాసం రాయండి. అవి సహకార బ్యాంకు, ఆర్బీఐ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. అవి వాణిజ్య బ్యాంకులు వ్యవస్థాపకమైనటువంటి పరపతి సంస్థలు. తర్వాత వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆర్బీఐ. వ్యవస్థ పరపతి కానీ మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం కేవలం వడ్డీ మీదే దృష్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు పంట పండించేటప్పటికి రైతుని పీల్చి పిండి చేస్తారు. సో అతను వేసిన పంటను కూడా పురుగు బట్టి అంతగా లాస్ అవడు. కానీ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నిలుపుకున్నాడంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఇతను చాలా పంట నష్టం కంటే పురుగు కంటే ఎక్కువగా అతని వడ్డీతో పాటు పీల్చేస్తాడు. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాబ్లం. కానీ వడ్డీ వ్యాపారులు ఈ బంగారాలు తాకట్టు పెట్టుకుని, ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకుని కొంతవరకు ఆర్థిక రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా అతను పంట పొలంలో సేద్యం చేసుకోవడం కోసం ఉపయోగిస్తాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. అదేంటంటే, ఇతనికి వ్యవసాయదారునికి పంట వచ్చినా రాకపోయినా అతను మాత్రం వడ్డీ ఖచ్చితంగా చెల్లించాలి. కానీ వ్యవస్థాపకమైన సంస్థలు పంట రాకపోతే ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. ప్రభుత్వ పరంగా అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ చెల్లించబడదు, తక్కువ వడ్డీలో బుద్ధిమంతులనే చెల్లించుకుంటుంది తప్ప ఎక్కువగా ఫోర్స్ చేయదు. వ్యవస్థాపకమైన మార్గాలు తీసుకున్నటువంటి రుణాలు. కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత బంధువులు, స్నేహితులు దగ్గర కూడా ఈ వ్యవస్థాపరమైనటువంటి మార్గాలు, వ్యవస్థాపూర్వకమైనటువంటి కాని మార్గాల్లో సేకరిస్తారు. బంధువులు, స్నేహితుల దగ్గర నుంచి కూడా ద్రవ్యాన్ని సేకరించి వాటి కొద్ది గొప్ప వ్యవసాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా కొద్ది మొత్తం సర్టైనబుల్ గా ఉన్నటువంటి పీరియడ్ లో మాత్రం తక్కువ అమౌంట్ ఇస్తారు, ఎక్కువ అమౌంట్ ఇవ్వరు. ఒకసారి ఇచ్చారనుకోండి, తిరిగి చెల్లించడానికి
నెక్స్ట్ ఇయర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించలేదు రైతు వెంటనే మా దగ్గర లేవు ప్రాబ్లం. అదే ప్రభుత్వం దగ్గర అయితే ఒకసారి తీసుకుని చేసింది కాబట్టి అతనికి అకౌంట్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు నాకు వస్తుంది అని చెప్పి మళ్ళీ తిరిగి అతనికి ఇంట్రెస్ట్ చొప్పునో లేకపోతే తక్కువ ఇంట్రెస్ట్ చొప్పునో లేకపోతే సాధారణ వడ్డీ రూపంలో కొంత ద్రవ్యాన్ని ఇచ్చి సహకరిస్తూ ఉంటుంది. తర్వాత వ్యాపారులు కమిషన్ ఏజెన్సీ. వ్యాపారులు కమిషన్ ఏజెన్సీ వీళ్ళు మధ్య ఉండే వర్తకలే. వీళ్ళు చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే సరే నీకు ఎంత అమౌంట్ ఇస్తాము పంటను నాకి. కొంతమంది వర్తకులు ఉంటారు, వాళ్ళు పెట్టుబడి వాళ్ళే ఇస్తారు, పండించిన పంటను వాళ్ళే తీసుకుంటారు. పెట్టుబడి మొత్తం ఇచ్చేసాడు కాబట్టి పంటను కొన్న తర్వాత కొద్ది మొత్తంలో కూడా డబ్బు రాదు, నీకు ఆల్రెడీ పెట్టుబడి వాడేసేవారు అని చెప్పేసి ఆ పంట తీసుకుని వాడు మార్కెట్లో విక్రయించుకుంటారు. సో ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం అన్నమాట. ఇది వ్యాపారులు కమిషన్ ఏజెంట్స్. వ్యాపారులు కమిషన్ ఏజెంట్స్ అంటే ముందు పెట్టుబడి ఇస్తారు పంట పండించుకోవడం, మళ్ళీ వాళ్ళకే అమ్మాలి, ఆ పంటను వాళ్ళకే అమ్మాలి, వేరే వాళ్ళకి అమ్మకూడదు. అప్పుడు తక్కువ ధర స్నేహితులకు ఆధార్ వేస్తారు. ఆధార్ వాడేస్తారు కాబట్టి వీడు పంటకి ఇచ్చే అమౌంట్ వడ్డీ ఉండదు, వీళ్ళు ఇచ్చిన వడ్డీ ఉంది కదా. వ్యాపారులు కమిషన్స్ ఏజెంట్ ఒక 10,000 ఇచ్చారు ఒక రైతుకి, ఆ డేట్ నోట్ చేసుకుంటారు. డేట్ నోట్ చేసుకుని ఇతను పంట పండించిన తర్వాత వచ్చి అమౌంట్ ఉంటుంది చూడండి, ఈ డేట్ నోట్ చేసుకుని ఆ అమౌంట్లో ఈ డేట్ దగ్గర నుంచి ఆ పంట వచ్చే వరకు ఉన్నటువంటి పీరియడ్కి లెక్కిస్తారు. సో 10,000 తీసుకున్నావు, ఇప్పుడు 3 నెలలు అయింది, 10,000కి ఇంత ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి నీకు పండినటువంటి పంటలో ఆ 10,000 ప్లస్ నాకు వచ్చే ఇంట్రెస్ట్ని వాడే కట్ చేసుకుంటాడు. మిగిలినటువంటి ఏమైనా వస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అంటే భారతదేశంలో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవన్నీ ఎదుర్కొంటుంది కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లంగా మనం చూస్తాం. అదేంటంటే వ్యాపారులు కమిషన్ ఏజెంట్స్. తర్వాత భూస్వాములు ఇతరులు. భూస్వాములు అంటే ఆ భూమికి ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ యజమాని దగ్గర మాత్రమే తీసుకుంటాడు. యజమాని భూమి ఇస్తాడు, కొంత వస్తాడు, ఇతను కౌలు తీసుకుంటాడు, కౌలుతో పాటు పెట్టుబడి కూడా తీసుకుంటాడు. ఇంకా మిగిలితే పట్టుకెళ్ళమంటే లేకపోతే అన్ని ప్రాబ్లమే, ఇక్కడవన్నీ కూడా ప్రాబ్లమే. బంధువుల స్నేహితుల దగ్గర నుండి వచ్చేవి కానీ, వడ్డీ వ్యాపారం నుంచి కానీ, వ్యాపారుల కమిషన్ ఏజెంట్స్ దగ్గర నుంచి కానీ, భూస్వాముల దగ్గర నుండి కానీ. కాబట్టి దీన్ని నాన్ ఆర్గనైజేషనల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు. అంటే ఇది వ్యవస్థీకృతం కానిది. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాడు పంట లాస్ అయినా, లాభం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా భరించదు. ఐ డోంట్ కేర్ అంటారు వీళ్ళు, నా డబ్బులు నాకు రావాల్సిందే అని చెప్తారు. కాబట్టి వ్యవస్థీకృత రంగం అనేది చాలా ప్రాధాన్యత ఉంది. వాణిజ్య బ్యాంకులు ఇస్తాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇస్తాయి, సహకార బ్యాంకులు ఇస్తాయి. సో వీటి గురించి మరి కొన్ని అంశాలు నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. మీరు వీడియో చూస్తూ చక్కగా చదువుకోవాలి, సైడ్ హెడ్డింగ్స్ నోట్ చేయాలి. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి గుడ్.